మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి అని మార్కు 11:24లో తెలియపరిచినట్లుగా ముందుగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, ఒక జాబ్ కోసమా, మ్యారేజ్ కోసమా, లేకపోతే ఒక గృహం కొరక, దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నదో పొందుకొని ఉన్నామని ముందుగా నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం అడిగింది తప్పకుండా పొందుకుంటాం. ఒకరోజు ఒక సేవకుడు సంఘమందరిని కూడా పిలిచి ఏమన్నారంటే, చాలా రోజుల నుంచి మన ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు, కాబట్టి మనం అందరం కూడా ఒక చోట చేరి ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పకుండా వర్షాలు కురిపిస్తాడు. మీరందరూ కూడా మీ బైబిల్ పట్టుకొని ఉదయాన్నే రండి అని చెప్పగానే అందరూ కూడా బైబిల్ పట్టుకొని అక్కడ చేరారు. కానీ ఒక వ్యక్తి మాత్రము బైబిల్తో పాటు గొడుగును కూడా పట్టుకొని వచ్చాడు. ఎందుకని? దేవుడు తప్పకుండా తిరిగి వచ్చేటప్పుడు వర్షం ఇస్తాడని తనలో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అందుకే అందరు కూడా విచిత్రంగా చూస్తున్నారు, ఏంటి తన వర్షం రాకముందే గొడుగు పట్టుకొని వచ్చాడని. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది, అందరూ తడుచుకుంటూ ఇంటికి వచ్చారు. కానీ తిన ఒక్కడే మాత్రము గొడుగు పట్టుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. అంటే తన నమ్మకమే గెలిచింది. ఎంత నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు తప్పకుండా వర్షం ఇస్తాడని విశ్వాసంతో అక్కడికి వచ్చి ఉన్నాడు. అలాగే జరిగింది. మరి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా తడవకుండా వెళ్ళాడు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు.